నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్థవంతంగా పనిచేయాలని, పెండింగ్ కేసులను త్వరితగతంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేర సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారు విధిగా పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని, లేని పక్షంలో బైండ్ ఓవర్ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల హిస్టరీ, షీటర్స్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీ షీట్స్ తెరవాలని ఆదేశించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ గంజాయి రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. అక్రమ కార్యకలాపాలు అయిన పేకాట, గుడంబ, పీడిఎస్ రైస్ వాటిపై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్టు చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా ఉంచి వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, మధుకర్, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.